గుండె నిండా గుడి గంటలు ఈ రోజు స్టోరీ విషయానికి వస్తే బాగుంది. ఈ రోజు ఎపిసోడ్ బోర్ లేకుండా బానే ఉంది. 2 పేర్లు కూడా పెట్టినాడు అనమాట. అనుమానావతి అని చెప్పి పేరు ఒకటి పెట్టినాడు, అలాగే ఇంకోటి ఏంది ఆవేశావతి అనే పేరు కూడా బాగుంది. ఆ 2 పేర్లు కూడా బాలు వాళ్ళ అమ్మకు పెట్టుకునింది. ఇంకా ఈ రోజు స్టోరీ విషయానికి వస్తే శృతి వాళ్ళ దగ్గరకి డబ్బులు అయితే అడుగుదాము అని అనుకుంటారు మీనా వాళ్ళు. కాకపోతే తమ్ముడు అంటే ఇస్తారు కానీ శృతి ఇస్తుందో లేదో అని డౌట్ గా ఫీల్ అవుతుండేసరికి మీనా ఉండి లేదు, శృతి నాతో మంచిగానే ఉంటుంది, తనైతే అమౌంట్ ఇస్తుంది, పోయి అడగదాము అని చెప్పేసి వాళ్ళ రూమ్ లోకి అయితే వద్దాం అనుకుంటారు. ఇక్కడ శృతి అండ్ రవి వచ్చేసి రవి ఏదో ల్యాప్టాప్ లో మూవీ పెడితే ఆ మూవీ బాగలేదు అనే విషయం మీద ఇద్దరు పోట్లాడుకుంటా ఉంటారు. అదేంటిది అది కొట్టుకుంటా ఉంటే అదే మూవీ అని చెప్పేసి కొట్టుకుంటా ఉండేసరికి వాళ్ళిద్దరు వస్తారు. వచ్చి ఏం చేస్తున్నారు అంటే మేము ఇక్కడ మూవీ పెడుతున్నాడు ల్యాప్టాప్ లో, నాకైతే ఆ మూవీ అయితే నచ్చలేదు అని చెప్పేసి శృతి అంటుంది. మూవీ అంటే అంతేలే అని చెప్పేసి రవి కూడా అంటారు. సరే మీరు కొట్టుకోండి మళ్ళీ వస్తాము అని చెప్పి మీనా వాళ్ళంటే లేదు చెప్పండి అని చెప్పంటే ఒక ఆర్డర్ వచ్చింది కానీ ఇప్పుడు పెట్టుబడి కావాలా, ఒక 40,000 అవుతుంది అంటే నేను ఇస్తాను అని చెప్పి ఇద్దరు అంటారు. దానికి బాలు ఉండేసి మిమ్మల్నే చూస్తున్నాను, డబ్బులు ఇవ్వడానికి కూడా నేను ఇస్తాను అని చెప్పేవాళ్ళని అంటే శృతి ఉండేసి దీంట్లో మనమంతా ఒకటే కదా నేను ఇస్తానులే అని చెప్పంటే రవి కూడా కాదు నేను ఇస్తానంటే సరే నువ్వు ఒక 20,000 నేను ఒక 20,000 ఇస్తాను అని చెప్పి ఇద్దరు అయితే మాట్లాడుకుంటారు. ఇంకా వీళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మీనా కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా డాన్స్ ఉంది కదా, ఆ డాన్స్ దగ్గర వచ్చేసి ఆమె డాన్స్ నేర్పిస్తా ఉంటుంది. ఆ చింతామణి దగ్గర వచ్చేసి డాన్స్ నేర్పిస్తున్నప్పుడు చింతామణికి వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి మనకి రావాల్సిన ఆర్డర్ మీనాకు వెళ్ళిపోయింది అని చెప్పేసి ఫోన్ చేసి ఏమన్నా రౌడీలు పెట్టి ఏమన్నా కొట్టించాలా అంటే ఆమె ఉండేసి వద్దు నేను చూసుకుంటానులే అని చెప్పనంటుంది. ఈ లోపల ఆవిడ వచ్చేసి అడుగుతుంది అనమాట. మీనా వాళ్ళ అత్తగారు వచ్చి ఏమైంది అంటే ఏమీ లేదు, నేను మీనాని చూశాను ఒక దగ్గర, ఆవిడ ఏం చెప్పిందంటే మీ పొగరు అంచాలని చెప్పినండి నాతో పాటి అని చెప్పి అయితే ఇప్పుడు నేను ఏం చేయాలా అని అడుగుతుంది. అడిగితే ఏమీ లేదు, ఇప్పుడు పెద్ద ఆర్డర్ తీసుకోండి కదా, ఆ ఆర్డర్ డెలివరీ అవనీయకుండా చేస్తే చాలు, ఎందుకంటే డెలివరీ అయినాక చేస్తే ఆమెకు మంచి పేరు వచ్చేస్తుంది కాబట్టి అది డెలివరీ అవనీయకుండా చేయాలా అని చెప్పేసరికి మేము వచ్చి నేను చేస్తానని చెప్పేసి గబగబా ఇంటికి వచ్చేసి మీనా అని చెప్పి అరుస్తుంది. ఈ లోపల వాళ్ళ మీనా వచ్చేసి వాళ్ళ మామగారికి కాఫీ అవి ఇస్తున్నసరికి వాళ్ళ మామగారు ఉండేసి నువ్వు గ్రేట్ అమ్మా, ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో అదైతే నువ్వు ఇస్తా ఉన్నావు, నువ్వైతే గ్రేట్ అని చెప్పేసి మీనా వాళ్ళ మామగారు కూడా చెప్తా ఉంటాడు. గబగబా పరిగెత్తుకొని వచ్చేసి ఏంటి నా పొగరు అనస్తానని చెప్పావంట నువ్వు అని చెప్పేసరికి ఎవరు చెప్పారు అనేసరికి నేను చెప్పను, పేరు చెప్పను, కానీ నువ్వు అన్నావంట కదా అంటే నేను మీ గురించి మంచిగానే మాట్లాడుతున్నాను కానీ బ్యాడ్గా అయితే నేను మాట్లాడలేదంటే అంటే నా గురించి నువ్వు మాట్లాడావు కదా అంటుంది. మంచిగానే మాట్లాడాను అంటుంది. ఇంకా శృతి కూడా ఉండేసి అయితే పేరు చెప్పండి అని చెప్పనేసరికి నేను చెప్పను, నువ్వు ఈ విషయంలో జోక్యం కలుగు చేసుకోబాక అని చెప్పేసి అంటుంది. రోహిణి అలాగా ఆమె పార్టీయే, వాళ్ళ అత్తగారి పార్టీయే. రోహిణి ఉండేసి శృతి నువ్వు కామ్గా ఉండు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేనేమి ఎక్కువ మాట్లాడట్లా, పేరు చెప్పమంటే చెప్పడం లేదు కదా అని చెప్పి కొంతసేపు అక్కడ ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. పేరు చెప్పున అంటుంది. వాళ్ళ నాయన కూడా అడుగుతాడు, అంటే వాళ్ళ మామ అడుగుతాడు, అప్పటికి నేను పేరు చెప్పనా అంటుంది. దానికి వచ్చేసి వాళ్ళ నా హస్బెండ్ వచ్చేసి నీకు అనుమానం నీకు అని చెప్పేసి ప్రభావతిని అయితే అండం అయితే జరుగుతుంది. అయినా కూడా పేరు చెప్పనంటుంది. పాపం అనవసరంగా ఈ అమ్మాయిని ఆడబోసుకుంటా ఉంటుంది. ఇంకా పాపం మీనా వచ్చేసి నేను అనలేదు శృతి అని చెప్పేసరికి నాకు తెలుసులే మీనా, అయినా కూడా అత్తకి చాలా పొగరు ఎక్కువ, అనచాలే అంటే అలా అనకూడదు తప్పు అంటే పర్వాలేదు అనచాలే అని చెప్పేసి శృతి మీనాతో చెప్పేసి నాకు టైం అవుతుంది అని చెప్పేసి తనైతే వెళ్ళిపోతుంది. ఇంకా రోహిణి వచ్చేసి నిజం నిలకడ మీద తెలుస్తుంది అని చెప్పుకుంటా ఆవిడ కూడా అయితే వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకొచ్చేసి మీ బాలుకి వాళ్ళ రాజేష్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఆ పోలీసు కానిస్టేబుల్ అతను నాకు 2,000 జరిమానా వేశాడు అంటే ఏమి తాగున్నావా అంటే తాగలేదు, ఏమీ చేయలేదు, నీ ఫ్రెండ్ అనుకొని వేసినట్టున్నాడు, పోలీసుల జోలికి వస్తే ఇలాగే ఉంటుంది అని నాకు చెప్పాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి రాజేష్ అయితే బాలుకి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి బాలు అయితే ఇంటికి వచ్చేసి నేను ఇలా జరిగిందంట, ఆయన పొగరు అనచాలా అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి చూసావు అంతలోపల వాళ్ళమ్మ వచ్చి చూసావా నువ్వు కూడా పొగరు అనచాలి అని చెప్పి అంటున్నావు అంటే మీనా అనింది, నువ్వు కూడా వచ్చి అంటున్నావా అనేసరికి నీకు అనుమానం నువ్వు అందుకే నువ్వు అమ్మే అనుమానవతి ఆవేశావతి అని చెప్పేసి బాలు అడుగుతాడు. ఇప్పుడు మీనా చెప్పింది కాబట్టి వచ్చి రావడంతో నేను తరువు ఊదేసింది కదా నీ చెవులో, అందుకే నా పొగరు అనచాలి అనుకుంటున్నావు కదా అంటే నీ విషయం గురించి ఏం మాట్లాడలేదు, మీనా మాత్రం ఎందుకు మాట్లాడుతుంది అనేసరికి అంటుంది ఇలా చేసామంటే గోడకేసి తల కొట్టుకుంటాను అని చెప్పి అంటుంది ప్రభావతి. ఎప్పుడు అంటానే ఉంటావు ఎప్పుడు కొట్టుకోలేదే అని అడుగుతాడు బాలు కూడా వచ్చేసి.
అలా మాట్లాడుకున్నప్పుడు మీనా వచ్చేసి నేను అనలేదు అని చెప్పి అనేసరికి నాకు తెలుసులే నీ గురించి, ఆమె గురించి నువ్వేం పట్టించుకోవద్దు అనేది కొంచెం మోటివేట్ చేస్తాడు. రాళ్ళున్న చెట్టుకే కదా చెట్టు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏమన్నారు, చెట్టు పెద్దదైతేనే కదా రాళ్ళతో కొడతా ఉండేది అనేసి మోటివేట్ చేస్తాడు. అంటే వాళ్ళిద్దరు ఒకటే కదా, వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటే. మోటివేట్ చేస్తాడు. అమ్మాయి అయితే హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది అనమాట. ఇక కట్ చేస్తే ఈ నర్స్ ఉంది కదా అమ్మాయి, హాస్పిటల్లో ఉంటుంది కదా, ఆ అమ్మాయిని అయితే చూపిస్తారు. ఇక పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళ అమ్మగారికి అమ్మాయి టాబ్లెట్లు ఇచ్చి వేస్తా ఉంటుంది. ఇంకా వాళ్ళ అబ్బాయి కూడా వస్తాడు. వచ్చిన తర్వాత థ్యాంక్స్ చెప్పమని చెప్పింది మా అమ్మ అని చెప్పంటే, ఓ అవునా అమ్మ అమ్మే కదా, అందుకే నేను ఎవరు వచ్చినా సరే నేను పేషెంట్ని బాగానే చూసుకుంటాను నేను అని అయితే అమ్మాయి అయితే చెప్తుంది. చెప్పిన తర్వాత డబ్బులు ఇవ్వబోతాడు, నేను డబ్బు కోసం ఇలాంటివి ఏమీ చేయలేదు అని చెప్పేసి అమ్మాయి కూడా అంటుంది. మళ్ళీ ఇక్కడికి మీనా ఫోన్ చేస్తుంది, ఒక ఆర్డర్ వచ్చింది రేపు నువ్వు ఫ్రీగా ఉన్నావా వస్తావా అనేసి మీనా ఫోన్ చేస్తుంది వాళ్ళ చెల్లికి. వస్తాను అంటుంది. నిన్న చెప్పింది కదా హాస్పిటల్లో ఒక ఆవిడ చూసుకుంటున్నాను అనేసి, సరే ఆవిడతో నేను మాట్లాడతాను అని చెప్పేసి మీనా అంటుంది. ఇదిగో మా అక్కతో మాట్లాడండి అని చెప్పేసి కానిస్టేబుల్ అమ్మకు కూడా ఫోన్ ఇస్తుంది. ఆవిడ మాట్లాడుతుంది అనమాట. ఇలా ఈ అమ్మాయి ఇంకా డబ్బులు తీసుకోలేదు. ఇంకా కానిస్టేబుల్ వాళ్ళ అమ్మ అంటుంది, అబ్బా సూపర్, ఈ అమ్మాయి ఎవరింట్లో అడుగు పెడుతుందో కానీ ఆ అమ్మాయి ఇంట్లో బృందావనం చేస్తుంది అంటుంది. వాళ్ళ వివరాలు అడుగుతుంది అనమాట వాళ్ళ అమ్మ. మీ అమ్మ ఏం చేస్తున్నది, నిన్ను కన్న వాళ్ళు అదృష్టవంతులు అంటే, మా నాన్నగారు లేండి ఈ మధ్య చనిపోయారు, ఇంట్లో నేను మా తమ్ముడు ఉంటాము, మా అక్కకి పెళ్ళైపోయింది, ఇవంతా చెప్తుంది అనమాట. అంటే ఆ కానిస్టేబుల్ ని ఫ్యూచర్ లో అమ్మాయి పెళ్లి చేసుకోబోతా ఉందని అర్థం. దీన్ని బట్టి మనకైతే తెలుస్తుంది. ఇంకా బాలు వాళ్ళ నాన్న వచ్చేసి జాబ్ కు చేరుంటాడు అనమాట, స్కూల్లో జాబ్ కు జాయిన్ అయి ఉంటాడు. అక్కడి నుంచి అయితే వస్తే బాలు అడుగుతాడు అనమాట, ఎలా ఉంది నాన్న వర్క్ అంటే, అటెండెన్స్ చూసుకోవడమే కొంచెము తక్కువ, బాగానే ఉంది జాబ్ అనేసరికి అక్కడ వాళ్ళ వైఫ్ ఉండేసి, అంటే ఇంకో పెద్ద ఎక్కువ పని ఉండే చూసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి అంటుంది అనమాట. అంతలోపల బాలు చేతి కూరగాయలు కట్ చేస్తా ఉంటాడు, కత్తి పట్టుకొని ఏమన్నావు అని చెప్పి అనేసరికి ఏంట్రా పొడుస్తావా అని అడుగుతుంది. మా ప్రభావతి పొడవడం కాదు కూరగాయలు కట్ చేస్తున్నాను అని చెప్పి అనేసరికి, అంటే ఎక్కువ డబ్బులు వస్తుంది చెప్పి పని చేయమంటున్నావా, మా నాయన అసలు పంపించడమే నాకు ఇష్టం లేదు, కొంచెం పనినే పంపించాను, నీకు పని ఉందంట పోతావా, పెడకలు వస్తే పని దానికి 100 రూపాయలు ఇస్తారంట పోతావా అని చెప్పి బాలు వాళ్ళమ్మని ఎప్పుడు అంటూనే ఉంటాడు కదా, అలాగే తను అంటూ ఉంటాడు అనమాట. నన్నే అంటావా అని చెప్పి ఇట్లా పిడుగుదులు పుడుతుంది వాళ్ళ కొడుకుని వచ్చేసి. అదే ఈ రోజు జరిగిన ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్ అయితే దీంట్లో వేయడు, ఒక్కొక్కసారి నేను చూసేది హాట్‌స్టార్, దాంట్లో వేయడు, టీవీలో ఉన్న రేపటి ఎపిసోడ్ వేస్తాడేమో తెలియదు కానీ దాంట్లో అయితే వేయడు. ఇది ఈ రోజు ఎపిసోడ్, బాగుంది ఈ రోజు ఎపిసోడ్. మీరు ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్ నమస్తే.